హలో అండి అందరికీ. వైఫ్ ఆఫ్ సూర్య కథకు స్వాగతం. ఈ కథను పూర్తిగా వినిన తర్వాత మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని ఎంకరేజ్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ కథకు సంబంధించిన మిగిలిన అన్ని పార్ట్స్ కూడా మన ఛానల్లో ప్లేలిస్ట్లో సేవ్ చేయబడి ఉన్నాయండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ అయితే కనుక వెళ్ళి చెక్ చేయొచ్చు. మరిక కథలోకి వెళ్దాం. సూర్య ఫోన్ కాల్స్ మాట్లాడటం కొంతవరకు తగ్గిస్తాడు. ఒక సంవత్సర కాలం తర్వాత ఒకరోజు రాత్రి పాపను నిద్రపుచ్చి ఇంట్లో పనులన్నింటినీ ముగించుకుని బెడ్రూంలోకి వెళ్తుంది చందు. అప్పటికి సమయం 11 గంటలవుతుంది. సూర్య కూడా కళ్ళు మూసుకుని నిద్రపోతూ ఉంటాడు. చందు లైట్స్ ఆఫ్ చేసి సూర్యకి బెడ్షీట్ కప్పి తాను కూడా మంచంపై చేరి ప్రక్కకు తిరిగి పడుకుంటుంది. పని వలన అలసిపోయిన ఆమె కళ్ళు నెమ్మదిగా మూతపడుతూ ఉండగా సూర్య చెయ్యి ఆమె నడుముపై చేరుతుంది. అతని స్పర్శకు చందు ఉలిక్కిపడుతుంది. ఆమె టక్కున కళ్ళు తెరుస్తుంది. ఆమె కళ్ళల్లోని భయం, వేదన స్పష్టంగా కనిపిస్తాయి. ఎంతసేపు వంటగదిలో పని చేసుకుంటూ ఉండిపోయావా? నీకోసమే ఆలోచిస్తున్నాను అంటాడు. నేను చాలా అలసిపోయాను, నన్ను విశ్రాంతి తీసుకోనివ్వండి అంటుంది ఆమె వణుకుతున్న గొంతుతో. కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. సూర్య చందుకి మరింత దగ్గరవుతాడు. నేను నీ భర్తను చందు, నువ్వెందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు అంటాడు. చందు మౌనంగా కళ్ళు మూసుకుంటుంది. ఆమె ముఖంలోని నిస్సహాయత, వేదన స్పష్టంగా కనిపిస్తాయి. చందు శ్వాస వేగంగా మారుతుంది. ఆమె కన్నీళ్లు కారుస్తూ పైకి చూస్తూ ఉంటుంది. ఆమె కళ్ళల్లోని శూన్యం ఆమె మానసిక వేదనను తెలియచేస్తుంది. చందు శరీరం స్పందన లేని బొమ్మలా మారిపోతుంది. ఆమె మనసులో ఆలోచనలు సుడిగుండంలా తిరుగుతూ ఉంటాయి. ఇదేనా నా జీవితం అని బాధపడుతూ ఉంటుంది. ఆమె కళ్ళల్లోని నీళ్లు చెంపల మీదకు జారుతాయి. ఆమె పెదవులు బిగుసుకుంటాయి. గుండె మరింత వేగంగా కొట్టుకుంటుంది. కొంత సమయం తరువాత చందు కళ్ళు శూన్యంగా ఉంటాయి. ఆమె ముఖంపై ఎలాంటి భావాలు ఉండవు. ఆమె శరీరం అలసటతో మంచంపై పడి ఉంటుంది. ఇలా కొంతకాలం గడిచిన తరువాత చందు రెండవసారి కన్సీవ్ అయినట్లు తెలుస్తుంది. అదే విషయాన్ని సూర్యకి చెప్పాలి అనుకుంటుంది. కానీ ఆ రోజు సూర్య ఇంటికి ఆలస్యంగా వస్తాడు. ఈ సమయంలో ఈ విషయాన్ని చెప్పటం సరికాదు అని అనుకుని మర్నాడు ఉదయం బాల్కనీలో కూర్చుని సిగరెట్ కాలుస్తున్న సూర్యకి కాఫీ కప్పు తీసుకువెళ్తుంది చందు. ఏమండి, మీతో మాట్లాడాలి. మన ఫ్యామిలీకి సంబంధించి ఒక న్యూస్ షేర్ చేయాలండి అంటుంది. ఏంటో చెప్పు అంటాడు. అదే అండి, నాకిప్పుడు 3rd మంత్ అని చెబుతుంది. ఓ అవునా, గుడ్ అని కనీసం చందు ముఖం కూడా చూడకుండా సిగరెట్ పొగను గాలిలోకి ఊదుతూ అంటాడు. చందు అతడికి మరింత చేరువుగా నిలబడుతుంది. అది కాదండి అంటూ. ఏంటి చెప్పావుగా, ఎన్నిసార్లు చెప్తావు అంటూ సిగరెట్టు ఉన్న చేతిని విసురుగా చందు వైపుకు తిప్పేసరికి ప్రక్కనే నిలుచుని ఉండటం వలన ఆ సిగరెట్ నింపు చందు బట్టకు కాలి ఆమె తొడకాలు వరకు అంటుకుంటుంది. బాధ భరించలేని చందు ఒక్కసారిగా అమ్మా అని అరుస్తుంది. అయ్యో, నువ్వు ఇక్కడే ఉన్నావా? అయినా చెప్పిన విషయాన్నే ఎన్నిసార్లు చెప్తావు? చెప్తే వినవు అంటూ తప్పు అతడు చేసిన నిందను చందుపై వేస్తాడు. సరే, బెడ్రూంలోకి వెళ్ళి కొంత సమయం నిద్రపో అంటూ ఆమెను తీసుకువెళ్ళి షెల్ఫ్లో ఉన్న ఆయింట్మెంట్ ఆమె చేతిలో పెడతాడు. తరువాత చందు గాయాన్ని చూసేసరికి చర్మంపై బొబ్బ వస్తుంది. దానిపై ఆయింట్మెంట్ రాసుకుని చిన్నుని ప్రక్కన వేసుకుని కొంతసేపు నిద్రపోతుంది. ఒక 10 రోజుల తర్వాత సూర్య ఉదయాన్నే నిద్ర లేచి సూట్ కేసులో బట్టలు సర్దుకుంటూ ఉంటాడు.
అలికిడి వినిపించటంతో నిద్రపోతున్న చందు కళ్ళు తెరిచి చూస్తుంది. అతడు బట్టలు సర్దుకుంటూ కనిపించటంతో ఎక్కడికండి, లగేజ్ ప్యాక్ చేస్తున్నారు అంటుంది. అవును, ఆఫీస్కు సంబంధించిన పని మీద నేను గుజరాత్ వెళ్తున్నాను అంటాడు. అదేంటి ఇంత సడన్గా అని ఆశ్చర్యంగా అడుగుతుంది. అవును, సడన్గానే వెళ్ళటం తప్పటం లేదు అని సమాధానం చెబుతూనే కబోర్డులో నుండి మరొక జత బట్టలను తీసుకుంటూ సమాధానం చెబుతాడు. మేము కూడా మీతో వస్తామండి అంటుంది. ఇది మిమ్మల్ని తీసుకువెళ్ళే పని కాదు అంటాడు. మరి ఎప్పుడు వస్తారు కంగారుగా అడుగుతుంది. ఒక వారం 10 రోజులలో అంటూ లగేజ్ బ్యాగ్ తీసుకుని బయటకు వస్తాడు. అతని వెనకనే తొందరగా వచ్చేయండి, నేను ఒక్కదాన్నే ఉండలేను అంటూ బాధగా చెబుతుంది. ఆ సరే సరే అంటూ అతడు అపార్ట్మెంటులో లిఫ్ట్ పని చెయ్యకపోవటంతో మెట్లు దిగుతూ చెబుతాడు. చందు అక్కడి నుండి బాల్కనీలోకి వెళ్తుంది, సూర్య కనిపిస్తాడు అనేసి. అప్పటికే సూర్య కోసం బండిపై ఒకరు వెయిట్ చేస్తూ ఉంటారు. వైఫ్ ఆఫ్ సూర్య కథ కొనసాగుతుంది. కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా కథ ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.